అందుకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవాహు యావత్తు చేసెను అని ఆది కాండము 7వ అధ్యాయము 5వ వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడైనటువంటి యెహోవా ఏదైతే నోవాహుకు ఆజ్ఞాపించి ఉన్నాడో, దేవుడైనటువంటి యెహోవా ఏదైతే నోవాహు ఆజ్ఞాపించాడో, దేవుడు ఆజ్ఞాపించినటువంటి యావత్తును కూడా ఇక్కడ నోవాహు చేసినట్లుగా మనము చూస్తున్నాము. తాను ఏదైతే దేవుడు ఆజ్ఞాపించాడో, పవిత్రమైనవి పవిత్ర కానటువంటి ఇక్కడ ప్రతి జాతి యొక్క పోతులను, అదే విధంగా ఆకాశ పక్షులనన్నిటినీ కూడా 7 జతలుగా ఆ ఓడలోకి తీసుకురావాలని, తాను సృష్టించినటువంటి సమస్తమును నాశనం చేయబోతున్నానని, 40 దినంలో రాత్రి పగళ్ళు వర్షము కురిపిస్తున్నానని నోవాహు చెప్పినప్పుడు దేవుడు ఏ విధంగా అయితే చెప్పి ఉన్నాడో ఆ విధంగా నోవాహు చేసి ఉన్నాడు. కనుక మనం కూడా ఆ విధంగా చేయదము గాక. ఆమేన్.